పెళ్ళైన ప్రతి ఒక్కరు ఆలోచించేది ఫస్ట్ ఒకటి. కొద్ది రోజులు అయ్యాక ఫస్ట్ ఆలోచించే ఆలోచన ఏంటి? వేరు కాపురం. ఎప్పుడు పెడదామా, ఎక్కడ పెడదామా అనేసి ఆలోచిస్తుంటారు. కానీ ఆ ఆలోచన అనేది వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎందుకు అసలు ఆలోచన ఎందుకు వస్తుంది అనే విషయం గురించి ఈరోజు మనం సాయిబాబా సార్తో చర్చిద్దాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరు వేరు కాపురం అంటున్నారు కదా, అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా కాదు కానీ ముందు వేరు కాపురం ఎవరు పెడదాం అంటున్నారు? అసలు ఎక్కువ మొత్తంలో వేరు కాపురం పెడదామనే ఆలోచన ఎవరికి ఉంటది? ఆబ్వియస్లీ పెళ్ళైన జంటలే అనుకుంటారు కదా సార్. జంటకు ఉంటదా, వచ్చిన కోడలకు ఉంటదా? ఇంకా చెప్పుకోవాలి అని అంటే ఒక కోడలనే అనుకోవచ్చు. అది ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అన్నయ్య కూడా ఉంటాడు కదా, మరి వాళ్ళు కూడా వేరు కాపురం పెడదాం అనుకున్నప్పుడు ఏమి ఎట్లా ఫీల్ అవుతుంది? మరి వచ్చింది ఇప్పుడే వేరు కాపురం అంటారు లేదా? ఇట్లనే మరి నువ్వు వేరేంటికి పోయిన తర్వాత నువ్వెందుకు ఆలోచిస్తలేవు? నువ్వెందుకు వేరు కాపురం గురించి ఆలోచిస్తున్నావు? సరే, ఇప్పుడు మీది ఎక్కడో కరీంనగర్ అనుకో, హైదరాబాద్ లో ఉంటున్నావు అనుకో, మీరు ఎట్లన్నా ఇంకా వేరుగా ఉండాలి కాబట్టి కరీంనగర్ లో పెళ్లి అయింది, జాబ్ రీత్యా నువ్వు వచ్చినావు, వేరుగా ఉన్నావు, సపరేట్ గా బాగుంది. మరి హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉండి G+3 హౌస్ ఉండి ఒక్కడే అబ్బాయి ఉన్నాడు అనుకో, అప్పుడు నీకేం అవసరం వేరు కాపురం? సరే, దూరం ఉంది అనుకో, నీ జాబ్ రీత్యా ఇడికెళ్ళి, ఇప్పుడు సపోజ్ జీడిమెట్టలో ఉన్న పిల్లగాడు గచ్చిబౌలి రోజు పోవాలా రావాలంటే ఇబ్బంది పడుతున్నాడు అనుకో, సరే గచ్చిబౌలిని ఏదైనా రెంట్ తీసుకొని ఉందామనే ఉద్దేశం అంటే అది వేరే. కానీ జీడిమెట్లనే ఉంటూ నీకు జీడిమెట్లనే జాబ్ ఉన్నప్పుడు నువ్వు వేరే ఉండాల్సిన పనే ఉంది. ఎవరు చెప్పిన బుద్ధి? డబ్బులు దండకు కదా. సరే 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 ఇప్పుడు ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకో, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకో, వాళ్ళు సరే ఇబ్బంది అవుతుందని చెప్పేసి బయట ఉండడానికి సుముఖత చూపిస్తారు. సరే ఉండండి, తప్పులేదు. ఒక్కోడున్న పిల్లలకి పరిస్థితులు తీసుకొస్తే ఆ పిల్లగాడు ఎంత బాధపడతాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? మరి నువ్వు ఆలోచించాలి కదా. ఒక చెల్లె స్థానంలో ఒక అక్క స్థానంలో ఉండి ఆలోచించాలి. అవే నిందుకు ఆలోచిస్తలేరు అక్కలు చెల్లెళ్ళు? అత్త కూడలతో సపరేట్ గా ఏముంటదమ్మా? నువ్వు వచ్చినవే ఇప్పుడైతే ఇప్పుడేం లొల్లులమ్మా, నాకు అర్థం కాదు. ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది అంటే ఏదైనా చిన్న మాట పెద్ద మాట నేర్చుకునాలి. అత్త చెప్పినప్పుడు వినాలి. ఆమె కూడా ఒక ఇంటికి వచ్చింది, ఆమె కూడా అత్త ఉండినచ్చు కదా. ఆమె చెప్తే ఇంటనే కదా ఆ ఇంట్లో ఆమె సంసారం చేసుకుని నిలదొక్కొని వచ్చింది. ఇవాళ మీరేదో చదువుకున్నారని జాబులు చేస్తున్నారని నువ్వు అత్తను నేను పట్టించుకోను, మామను పట్టించుకోను, నాకు ఇండిపెండెన్స్ కావాలి, నేను సపరేట్గా ఉంటా అంటే రేపు పొద్దున పిల్లలు అవుతారు, నువ్వు ప్రెగ్నెన్సీ అయినావు, డెలివరీ ఉంటుంది, అప్పుడే వచ్చి ఎవడు ఇవ్వాలి నీకు? నీ పిల్లల్ని ఎవడెత్తుకోవాలి? అట్లాంటివి ఊకుంటావు నువ్వు? మా అత్త వచ్చి చూస్తలేదు, మా మామ వచ్చి చూస్తలేదు, మా ఆడపడుచులు వచ్చి చూస్తలేరు. ఎట్లన్నా మీ తల్లిగారు ఎట్లన్నా మీకు తీయగానే ఉంటుంది కాబట్టి తోలుకొచ్చుకుంటారు. అత్తగారులు కూడా రావాలంటే మరి నువ్వు సరిగ్గా ఉంటేనే కదా వచ్చేది. ఈ కొడుకుని తీసుకొని పోయినా కూడా వాళ్ళకి బాధ ఉండదు అమ్మా, పద్ధతి కాదు కదా. చెప్పండి. ఇంకా చెప్పినా కదా, ఇంకేం చెప్పాలా? నువ్వు చెప్పిగా, నువ్వు అడుగు. అదే అందాం. ఓకే, అంటే ఇప్పుడు ఒకే ఇంట్లో అట్లా ఉంటే అవసరం లేదన్నా, అంటే పెద్ద అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళని చూసుకోవాలి కాబట్టి ఆ విషయం కూడా అబ్బాయి సర్ది చెప్పుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఆయన సర్ది చెప్పాలని అంటే నువ్వు 5-6 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత ఏదైనా ఉంటే సర్ది చెప్పగలుగుతాడమ్మా. నువ్వు వచ్చిన నెలకే ఇవన్నీ పుట్టిస్తాను ఏం చేస్తాడు పిల్లగాడు? అరే నెలకు పుట్టించేటోళ్ళు ఉన్నారమ్మా, సంవత్సరం కాదు, నెలకు 10 రోజులకే పుట్టించేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏజ్ అయిపోయి ఉంటారు, ఆ పిల్లగాడిని చూసుకోవాలి, ఆ వాళ్ళిద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది కదా. మరి ఆయన చదివిపించరు, పెద్ద చేసిర్రు, ఇక పెళ్లి చేసిరు అని చెప్పేసి ఆ భార్యతోనే వెళ్ళిపోవాలమ్మా ఆ పిల్లగాడు. ఎటు పోతుంది సమాజం? ఆలోచించాలి కదా. ఎవరు ఆలోచిస్తున్నారు? ఇవన్నీ ఏం ఆలోచిస్తలేరు. ఏదా అంటే మా అమ్మాయి బాగా హుషారు, వేరు కాపురం పెట్టింది, తల్లి గొప్పలు చెప్పుకుంటా ఉంటది. పోయిన 15 రోజులకే పెట్టింది మా బిడ్డ బాగా హుషారు. అదే కోడలు వచ్చి మరి వేరు సంసారం పెడితే ఇంకా హుషారు, అది ఇంకా హుషారు కాదు, అది గయ్యాలి, అది మంచిది కాదు, నా కొడుకుని తీసుకుపోయింది అంటావు. మరి
అటొక న్యాయం ఇటొక న్యాయమా? ఇక్కడ కూడా సంబరపడాలి. అదే నీ బిడ్డ చేసినప్పుడు సంబరపడ్డావు కదా, నీ కోడలు చేసినప్పుడు కూడా సంబరపడు. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు కోడలు అనేది కొడుకు చెప్పిన మాట వినకూడదు, కానీ కూతురు అనే వాళ్ళు అల్లుడు చెప్పిన మాటే వినాలి అనే ఆలోచించే పద్ధతులు కూడా ఉంటాయి కదా సార్. కొంతమంది కొన్ని రకాల అదే నడుస్తుంది ఇప్పుడు ఉన్న ట్రెండ్ అంతా గదే ఉన్నది. ఆ ట్రెండ్ గదే ఉంది కాబట్టి ఇలా జీవితాలు ఇట్లా ఉంటున్నాయి, దరిద్ర జీవితాలు. అత్త మాటినము, మామ మాటినము, అత్తగారిని దేకము, ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ మీరు కూడా మీ పిల్లలు కూడా పెద్దగా అవుతారు, మిమ్మల్ని కూడా దేకరు అట్లనే. సరే ఇప్పుడు ఏంటంటే చాలా మంది అంటే ఇప్పుడు ఒకటి కొడుకు సపరేట్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఏజ్ వచ్చేసరికి వాళ్ళు అంటే వృద్ధాప్యం ఆ ఏజ్ వచ్చేసరికి కూడా వాళ్ళే వండుకుంటారు, వాళ్ళే తింటారులే అని వదిలేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా సార్. అంటే అప్పుడు కూడా ఇప్పుడు అంటే సరే వాళ్ళు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, సపరేట్ ఉంటున్నారు, ఓకే. సడన్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా అదే సిచ్యువేషన్ లో ఎందుకు ఉంచుతున్నారు? ఒకటమ్మా, ఏ ఇద్దరు వ్యక్తులు వాళ్ళకు నచ్చకుండట్లేదా, లేకుంటే ఆమె స్వభావం అలాంటిదా, అది 100% అది ఏదైనా కావచ్చు. ఇటు తల్లిదండ్రులకు కొడుకుగా, భార్యకు భర్తగా నువ్వు న్యాయం చేయాలి. న్యాయం చేయాలనంటే సరే మీరు సపరేట్ పోయి ఉన్నారమ్మా, తల్లిదండ్రులను చూడొద్దు అని చెప్పేసి అయితే ఆమె అనదు కదా. సరే అంటున్నదే అనుకుందాం, తల్లిదండ్రులను కూడా చూడొద్దు అంటున్నదే అనుకుందాం. 1-2 గంటలు నువ్వు వచ్చిపోయే అవకాశం నీకు ఉంటది కదా. ఎప్పుడు నీ కెమెరాలు అయితే పెట్టదు కదా, కాబట్టి పోవచ్చు రావచ్చు. నీ తల్లిదండ్రులకు న్యాయం చేయు, భార్యకు న్యాయం చేయి. ఇక మగాడిగా నువ్వు చేసే పని ఏం లేదు కదా, తప్పది కానీ తిప్పలు చేసుకున్నావు కాబట్టి. అట్లా అనేవద్దు. అంటే ఇప్పుడు నా పేరెంట్స్ నాతో ఉంటే ప్రాబ్లం ఏంటి అనే మాట అనొచ్చు కదా. ఆమె వద్దంటేనే కదా అమ్మా వేరే కాపురం పెట్టింది, మళ్ళాడికి వస్తున్నావు నువ్వు. అంటే ఇప్పుడు సడన్ ఇప్పుడు కొత్తగా పెళ్ళయి ఒక మాట వినే అప్పుడు ఏమంటుంది ఆమె బెదిరిస్తున్నది ఏమని బెడ్రూమ్ లా, నేను నీతో సంసారం చేయాలంటే నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి రా అంటుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆ పిల్లగాడు? కొత్తగా పెళ్లి చేసుకున్న పిల్లగాడు ఏం చేస్తాడు? మగ పిల్లగాడు బెదిరిస్తున్నారు. కొత్తగా అంటే ఓకే సార్, ఒక అంటే ఇప్పటి విషయం అని చెప్పట్లేను నేను. వాళ్ళ వృద్ధాప్యంలోనైనా ఇంకా అన్ని పెంచిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళకి చేయాల్సింది కూడా మనం చేయొచ్చు కదా. వాళ్ళేం పరాయి వాళ్ళు అమ్మ సముదాయిస్తాడమ్మా. ఏ పిల్లగాడైనా తన కొడుకుగా తన బాధ్యత నిర్వర్తించాలని చూస్తాడు. అప్పుడు భార్య ఒప్పుకుంటలేదు, భార్య ఇబ్బంది పడుతుంది, ఇటు విడాకులు తీసుకుంటేనేమో సమాజంలో వాల్యూ పోతుంది. మరి ఏం చేయాలి పిల్లగాడు? నేను అనేది ఏంటంటే చూసుకో, అటు బాధ్యత వహించు, ఇటు బాధ్యత వహించు, ఇద్దరికి చెయ్యాలి కదా. తప్పది, మనం చెయ్యనంటే కలవదు కదా, సమాజం ఒప్పుకోదు కదా. కానీ ఆ సమస్యను పెద్దగా చూడాల్సిన పని లేదు. భార్యకి ఏం కావాలో భార్యకి ఇచ్చేయు, తల్లిదండ్రులకి ఏం కావాలో తల్లిదండ్రులకి ఇయ్యు. ఒక మనిషిని పెట్టు, తప్పేముంది? ఏం చేస్తావు? ఆప్షన్ లేదు కదా. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా. ఇక నువ్వు భార్యతో వెళ్ళిపోయినావు అని చెప్పేసి ఇటు తల్లిదండ్రులు చూడకపోతే వాళ్ళు ఆడిపోవాలి పాపం. ఇప్పుడు నీకు చిన్న వయసులో వాళ్ళు చదివిపించి నిన్ను మంచిగా చూసుకొని జాబ్ ఇప్పించి పెళ్లి చేసి ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు చూడకపోతే వాళ్ళు ఏం చేస్తారు? చూడాల్సిన బాధ్యత ఎవరిది? కొడుకుదే. వచ్చిన ఆమెను ఎట్లా కంట్రోల్ చేసుకుంటాడు అనేది అతని ఇష్టం, అది కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఏ భర్త అయినా ఎవరు వచ్చి నేర్పరాది, ఎవరు వచ్చి చెప్పరు. కంట్రోల్ ఎలా చేయాలా ఏందనేది నీ హద్దుల్లో నువ్వు చేసుకోవాలి.